ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోనసీమ పర్యటన సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నేతల దిష్టి తగలడం వల్ల కోనసీమ మాడిపోయిందని చెప్పేసి, కొబ్బరి చెట్లు కూడా మాడిపోయాయని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ అయితే వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అటు వైఎస్ఆర్సీపీ ఇటు తెలంగాణ నేతలు కూడా స్పందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇలా అనడం సరికాదని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ మహిళా నేత జ్యోతిరెడ్డి గారు ఉన్నారు. ఆమె ఏమంటారో ఒకసారి తెలుసుకుందాం. మేడం, పవన్ కళ్యాణ్ అయితే ఇట్లా అన్నారు, మీరు ఏమంటారు? ఇట్లా కరెక్టేనా పవన్ కళ్యాణ్ అనడం? పవన్ కళ్యాణ్ గారు అట్లా అనడం అయితే ఆస్వాదంగా ఉందండి. ఎందుకంటే వాళ్ళు తెలంగాణలోనే సినిమాలు చేసుకుంటూ, తెలంగాణలోనే ఉంటూ, తెలంగాణలోనే వాళ్ళు ఇల్లు కట్టుకొని వాళ్ళు చాలా బాగుంటున్నారు. అంటే నేనేమనుకుంటున్నానంటే, రెండు రాష్ట్రాలు అనేవి రెండు కళ్ళు లాంటివి. ఓకే, ప్రభుత్వాలు మారినాయి, అక్కడ సిస్టమ్ మారింది, వర్క్ మారింది, కానీ తెలంగాణ ప్రజలు దిష్టి కళ్ళు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాల్సింది, అందరం ఒకటే. తెలంగాణ వాళ్ళు వేరే, మనం వేరే అనేది కాదు. మరి ఆయన ఏ ఉద్దేశంతో అన్నారు, ఏ సందర్భంలో అన్నారు నాకు తెలియదు. మీరు ఇప్పుడు అంటున్నారు ఒకటే. అట్లాంటిది ఏమన్నా ఉంటే పవన్ కళ్యాణ్ గారికి నేను ఒకటే ఘాటుగా చెప్తున్నాను, అట్లాంటిది ఫస్ట్ మనసులోంచి తీసేయండి. మనందరం ఒకటే, రెండు రాష్ట్రాలుగా విడిపోయాము. మీరు ఇక్కడ ఉంటున్నారు, మీరు తింటున్నది ఇక్కడ ఫుడ్డే కదా, మీరు తాగుతున్నవి ఇక్కడ నీళ్ళే కదా. తెలంగాణ ప్రజలు వచ్చి కోనసీమ చూడంగానే దిష్టితో చెట్లు మాడిపోవటం, పుట్ల మాడిపోవటం అట్లా ఉండదండి. దయచేసి మీరు ఇది ఏ మాట అయితే అన్నారో, తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి. పవన్ కళ్యాణ్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, సార్ మీరు ఈ మాట వెనక్కి తీసుకోండి. మీరు ఏ సందర్భంలో అన్నారో అది ప్రజలకి, మీరు తెలంగాణ ప్రజలకైతే మీరు చెప్పాలి. అది కరెక్ట్ కాదు. మీరు ఇక్కడ ఉంటూ ఇలాగ అనడం అనేది, మీరు నెలకు 10-15 రోజులు ఇక్కడ షూట్ చేసుకుంటారు, ఇక్కడే ఉంటారు, ఇక్కడే తింటారు, అది కరెక్ట్ కాదు. మీరైతే వెనక్కి తీసుకొని తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాను. అంటే పవన్ కళ్యాణ్ ఒక మెచ్యూరిటీ లేకుండా మాట్లాడుతున్నారని చెప్పేసి కొంతమంది అంటున్నారు, మీరేమంటారు? అంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చూసినా, పవన్ కళ్యాణ్ గారి యాటిట్యూడ్ చూసినా ఎలా ఉంటుంది అని అంటే, ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇదిలో పోతూ ఉంటాడు ఆయన. ఒకసారి గుడులు, టెంపుల్స్, హిందూయిజము అనేసి అది ఒకలాగెళ్తూ ఉంటారు. మళ్ళీ టక్కుమని ఇంకో చోటకి షిఫ్ట్ అవుతారు. చెగువేరా గురించి కూడా మాట్లాడారు ఒకప్పుడు, చెగువేరా గురించి అదే మాట్లాడారు. కాబట్టి అదే నాకు అనిపిస్తుంది ఆయన్ని చూసినప్పుడు. ఆయన చాలా కష్టపడి పైకొచ్చారు, అదంతా మేము అప్రిషియేట్ చేస్తాము. ఆయన దగ్గర ఒక 10-15 ఏళ్ళు ఎన్నో అవమానాలు పొంది, ఎన్నో కేసులు మీదేసుకొని వచ్చారు. అవి మేము యూత్కి కూడా మేము అది ఏం చెప్తాను అని అంటే, అది స్పిరిట్గా తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ అది స్పిరిట్. కానీ ఆయన ఒక్కోసారి ఒక్కోలాగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని నేను అనుకున్నా. లీడర్ అంటే ఎట్లా ఉండాలి, ఒకటే స్ట్రైట్, నువ్వు ఏది నమ్ముతావో అదే నమ్ము. అంతేగాని ఇవి నేనేమనుకుంటున్నానంటే, ఆయన రేంజ్కి తగ్గ మాటలు అయితే కాదు. పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడాల్సి ఉండేది కాదని చెప్పేసి కూడా జ్యోతిరెడ్డి గారు చెప్తున్నారు. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం సరికాదని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఏవైతే వ్యాఖ్యలు చేస్తారో ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా జ్యోతిరెడ్డి గారు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్, వన్యా తెలుగు, హైదరాబాద్.